ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మంచి నిర్ణయాలు అన్ని రంగాల వారు కూడా తీసుకోగలుగుతారు. నైపుణ్యంతో కూడినటువంటి కార్యనిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యారంగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. వైద్య రంగం వారికి బాగా అనుకూలిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ రంగం వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనంద సంఘటనలు ఏర్పడతాయి. ఆశించినటువంటి పదవులు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా అనుకూలత లభిస్తుంది. బ్యాంకింగ్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీలకు ఉత్సాహ పరిస్థితులు చోటు చేసుకుంటాయి. న్యాయవాద వృత్తి వారికి కూడా ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నలుపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు వృషభ రాశి వారికి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి, లాభిస్తాయి కూడా. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వైద్య రంగం వారికి బాగా అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సాధించేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా అనూహ్యమైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. స్త్రీలు సంతోష వార్తలు వింటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా లేకపోలేదు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మిథున రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వైద్య రంగం వారికి ప్రతికూలత ప్రారంభమవుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందలేకపోతారు. విద్యారంగం వారికి సామాన్య పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి పట్టుదలతో చేసేటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాల్ని తెచ్చిపెడతాయి. స్పెక్యులేషన్ పనికిరాదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే భాగస్వాములతో మంచి ఒప్పందాలు చేసుకోగలుగుతారు. నూతన పద్ధతుల్ని అవలంబించగలుగుతారు. కార్యసిద్ధిని కలిగించేటువంటి కార్యక్రమాలని చేపట్టగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉత్తమమైనటువంటి పదవులు ఏర్పడతాయి. వ్యవసాయ రంగం వారికి కూడా బాగా కలిసి వస్తుంది. ఆనంద సంఘటనలు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు ఈరోజు సింహరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి సమస్యల నుంచి బయటికి రాగలిగేటువంటి ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఊరటను కలిగించేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వైద్య వృత్తి వారికి ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా నెరవేరుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా విఘ్నాల్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. స్త్రీల విషయంలో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యారంగం వారికి కూడా ఆశించినటువంటి ఫలితాలు నెరవేరుతాయి. ప్రయాణాల విషయంలో విఘ్నాలు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. నూతన పరిచయాలు ఈరోజు కన్యారాశి వారికి లాభిస్తాయి. తులారాశి వారిని పరిశీలించినట్టయితే స్పెక్యులేషన్ బాగా లాభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనూహ్యమైనటువంటి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా అనూహ్యమైనటువంటి ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక కోర్టు సంబంధిత లావాదేవీలు వ్యవహారాలు ఈరోజు తులారాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అసహనం నుంచి బయటికి రాగలుగుతారు. పెట్టుబడుల ద్వారా ఏర్పడినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వైద్య రంగం వారికి ఉపయోగకరమైనటువంటి
సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్త్రీలకు శుభవార్తలు ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విభేదాల నుంచి బయటికి రాగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు బాగా ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. గృహ సంబంధిత కార్యాలు ఈ రోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. విజయాల్ని ప్రాప్తింప చేసుకునేటువంటి పద్ధతుల్ని సూక్ష్మంగా గ్రహించగలుగుతారు. విద్యార్థులకి అనూహ్యమైనటువంటి ఆనందకరమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు, దిగుబడిని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యార్థి రంగం వారికి కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో విలువైనటువంటి వస్తువుల కొనుగోలు కూడా ఏర్పడుతుంది. స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరమైనటువంటి రంగం వారికి ఆశించినటువంటి అంచనాలు దగ్గరవుతాయి. వైద్య వృత్తి వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు బాగా ఉపకరిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి, లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి చాలా ప్రాధాన్యతనిస్తారు. విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బంధుమిత్రులతో ఏర్పడినటువంటి చిరాకుల నుంచి బయటికి రాగలుగుతారు. సఖ్యతకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. భాగస్వాములతో ఏర్పడినటువంటి విభేదాలు కూడా వీడిపోతాయి. కోర్టు సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. బ్యాంకింగ్ రంగం వారికి ఉపయోగకరమైనటువంటి కార్యనిర్వహణ ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక దూర ప్రయాణాలు ఈరోజు కుంభరాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ వ్యవహారాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. రాజకీయపరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాల్ని చేజిక్కించుకోగలుగుతారు. వైద్య రంగం వారికి అనూహ్యమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా ఉపయోగపడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి, లాభిస్తాయి కూడా.